ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి బంధువులారా, శ్రీ సాయి సచ్చరిత్రము 13వ అధ్యాయంలో శ్రీ హేమడ్ పంత్ గారు బాబా భక్తుడైనటువంటి భీమాజీ పాటిల్ గురించి చాలా సంక్షిప్తంగా రాసినా కూడా అద్భుతమైన విషయాలను మనకు తెలియజేశారు. ఎందుకు మనం భీమాజీ పాటిల్ని గుర్తు చేసుకోవాలి అంటే, శ్రీ సాయి సత్యవ్రతాన్ని ప్రారంభించినటువంటి మొదటి భక్తుడు ఆయనే. కాబట్టి సచ్చరిత్రలో ఉన్నటువంటి ఆ సంక్షిప్త కథను చెప్పుకుంటూ అందులో బాబావారు మనకు ఏ జ్ఞానాన్ని అందించారో దానిని కూడా వివరించుకునే ప్రయత్నం చేద్దాం. భీమాజీ పాటిల్ పూనా జిల్లా జున్నరు తాలూకా నారాయణగాం వాస్తవ్యుడు భీమాజీ పాటిల్ 1909వ సంవత్సరంలో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురయ్యాను. తుదకు అది క్షయవ్యాధిగా పరిణమించాను. అన్ని రకముల ఔషధములను వాడను కానీ ప్రయోజనం లేకుండాను. ఇక ఆశలన్నీ వదులుకుని, ఓ భగవంతుడా, ఇక నీవే నా దిక్కు, నన్ను కాపాడు అని ప్రార్థించాను. మన పరిస్థితులు బాగుండున్నంత వరకు మనము భగవంతుని తలసము అను సంగతి అందరికీ తెలిసినదే. కష్టములు మనల్ని ఆవరించున్నప్పుడు మనము భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకునేదము. ఇదొక అద్భుతమైనటువంటి అనాలసిస్, అందరికీ తెలిసిన విషయమే. పరిస్థితులు సజావుగా సాగిపోతున్నప్పుడు భగవంతుడు చాలామంది గుర్తురాడు. అందువల్లనే కుంతీదేవి శ్రీకృష్ణ భగవానుడు వరాన్ని కోరుకోమన్నప్పుడు నాకు కష్టాన్ని ప్రసాదించు అన్నది. ఎందుకు అంటే కష్టం ఉంటే కానీ నీవు గుర్తుకు రావు కృష్ణ. కాబట్టి భగవంతుడు ఎప్పుడు గుర్తుకొస్తాడు అంటే కష్టాలు వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు. కానీ వాస్తవానికి మన పరిస్థితులు బాగున్నప్పుడే కదా భగవంతుని గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకని? మనం బాగున్నాము, సజావుగా ఉన్నామంటే అర్థం ఏంటి? ఆయన యొక్క కృపా కటాక్షాలు మన మీద ప్రసరిస్తున్నాయని కదా. మరి భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు, అనుగ్రహం మన మీద ప్రసరిస్తూ మనం ఆనందంగా ఉన్నప్పుడు భగవంతుని గుర్తు తెచ్చుకోకపోతే అప్పుడు మనం ఏమవుతాం? కృతజ్ఞులు అవుతాం. అంటే చేసిన మేలుని మరిచే వాళ్ళం అవుతాం. అందువల్ల భీమాజీ పాటిల్ అన్ని ప్రయత్నాలు చేశాడు. అందరం అదే చేస్తాం. పరిస్థితులన్నీ చేసిన తర్వాత చివరిలో భగవంతుడి దగ్గరికి వస్తాం. ఆయన కూడా అదేవిధంగా క్షయవ్యాధి నివారణ కోసం ఏమేమి ప్రయత్నాలు చేయాలో, ఏ మందులు వాడాలో అవన్నీ వాడాడు. వాడిన తర్వాత చివరికి భగవంతుడి మీద భారం వేసి, భగవంతుడా నీవే నాకు దిక్కు అని మొరబెట్టుకున్నాడు. అట్లనే భీమాజీ కూడా భగవంతుని స్మరించను. ఆ తరువాత తన అనారోగ్య విషయమై బాబా భక్తుడగు నానాసాహెబ్ చందోర్కర్తో సలహా చేయవలెనను ఆలోచన కలిగెను. మీరు ఇక్కడ ఆలోచన కలిగెను అన్న పదాన్ని మనం అండర్లైన్ చేసుకొని మనం మళ్ళా రివైండ్ చేసుకున్నట్లయితే, ఆలోచన ఎలా కలిగింది అంటే భగవంతుడి మీద భారం వేసినప్పుడు ఆలోచన వచ్చింది. వాస్తవానికి ఒక సమస్య వచ్చినప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి, బాబా దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడినప్పుడు ఆయన నేరుగా వచ్చి మనకు సహాయం చేస్తాడా అంటే కాదు కదా. ఆ సమస్యకు పరిష్కారం ఏంటో ఆలోచన కలిగిస్తాడు. అప్పుడు మనమేమంటాము? ఈ ఆలోచన ఇప్పటి వరకు తట్టలేదు అని అంటాం. ఎందుకు తట్టలేదు? ఏదో మనల్ని కమ్మేస్తూ ఉంది. ఇప్పుడు తట్టింది అంటే అర్థం ఏంటి? మరలా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాం కాబట్టి ఆ అవకాశం మనకు వచ్చింది. భగవంతుని తలుచుకున్నప్పుడు మనకు జరిగే మేలు ఏంటంటే ఆలోచన వస్తుంది. ఆలోచన తట్టింది. ఏమని? నానాసాహెబ్ చందోర్కర్తో సలహా పడాలి అనేటువంటి ఆలోచన ఆయనకి కలిగింది. వెంటనే తన జబ్బు యొక్క వివరములన్నీ తెలుపుచూ ఆయనకు ఒక లేఖ వ్రాసి అతని అభిప్రాయం అడిగను. బాబా పాదములపై పడి బాబాను శరణు వేడుకున్నట్టు ఒక్కటే ఆరోగ్యమునకు సాధనమని నానాసాహెబ్ చందోర్కర్ జవాబు రాశాను. ఎప్పుడైతే నానాసాహెబ్ చందోర్కర్కు భీమాజీ పాటిల్ లేఖ రాశాడో, ఆయన జవాబు ఏం రాశాడు? బాబా పాదములపై పడి ఆయన ప్రాధేయపడడం ఒక్కటే మార్గం అని చెప్పాడు. ఎందుకంటే బాబాని సంపూర్ణంగా విశ్వసించాడు నానాసాహెబ్ చందోర్కర్. కాబట్టి ఎంతోమంది సాయి భక్తుల్ని బాబాకు పరిచయం చేసింది ఆయనే. ఈరోజు సాయి సచ్చరిత్రలో ఎవరైతే ప్రముఖంగా మనం మాట్లాడుకుంటామో అలా ప్రముఖంగా మాట్లాడగలిగినటువంటి భక్తులు అందరినీ పరిచయం చేసింది నానాసాహెబ్ చందోర్కరే. ఇప్పుడు కూడా మనం చాలా మందిని చూస్తుంటాం. బాబా దేవాలయాల్లో ఉంటారు పూజారులు. వారు బాబాకు నిత్యం పూజలు చేస్తుంటారు, 4 హారతలు ఇస్తుంటారు.
ఎవరన్నా వెళ్ళి ఒక సమస్య చెప్పినట్లయితే అప్పుడేమంటారు, ఆ గుడికి వెళ్ళండి, ఈ గుడికి వెళ్ళండి, లేదా ఈ జ్యోతిష్యుడి కాడికి వెళ్ళండి అని చెప్తుంటారు. నేను విన్నాను నా చెవులారా. అంటే అర్థం ఏంటి? నిత్యం పూజలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా బాబా మీద విశ్వాసం లేదు. కానీ నానాసాహెబ్ చందోర్కర్ లాంటి వాడు కాదు, బాబాని సంపూర్ణంగా విశ్వసించాడు. కాబట్టే ఆ మిత్రుడికి లేఖ రాశాడు, బాబా పాదాల మీద పడడం తప్పితే ఇంకొక మార్గం లేదు. కాబట్టి ఎవరన్నా మనం సలహా అడిగినప్పుడు నువ్వు నిజంగా సాయి భక్తుడు అయితే సాయిని నమ్ముకో, బాబా పాదాలు పట్టుకో, బాబాకి సేవ చేయి అని చెప్పడమే మనం నేర్చుకోవాల్సినటువంటి అద్భుతమైన విషయం. అతడు నానాసాహెబ్ సలహాపై ఆధారపడి షిరిడీకి పోవడానికి ఏర్పాట్లన్నీ చేసుకునేను. అతన్ని షిరిడీకి తెచ్చి మసీదులోనున్న బాబా ముందు కూర్చొనబెట్టేది. అంటే తెచ్చి కూర్చొనబెట్టేది అంటే భీమాజీ పాటిల్ యొక్క ఆరోగ్యం ఎంత క్షీణించిందో మనం అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా లేదు. తర్వాత చెప్తారు 5 నిమిషాలకు ఒకసారి నెత్తురు కొక్కుంటూ ఉన్నాడు అనేసి. అలాంటి కండిషన్లో భీమాజీ పాటిల్ని బాబా ముందు కూర్చొనబెట్టారు. నానాసాహెబు శ్యామ కూడా అచ్చటనే ఉండేది. ఆ జబ్బు వాని గత జన్మలోని పాపకర్మ ఫలితమని, అతని విషయంలో తాను జోక్యము చేసుకునదలుచుట లేదనియో బాబా చెప్పాను. ఇక్కడ ఒక సూత్రం చెప్పాడు బాబా. అంటే భీమాజీ పాటిల్కే కాదు, ఎవరికైనా సరే ఒక రోగం ఎందుకు వస్తుంది అంటే గత జన్మల పాపకర్మ ఫలితం. ఇది ఆయన చెప్పినటువంటి అంశం. అంటే మనకు ఏ రోగం వచ్చినా సరే మనం ఏదో ఒక పాపం చేసి ఉండబట్టి మనకు వచ్చింది. అయితే ఈ జన్మలో నేనేం పాపం చేయలేదు కదంటే ఈ జన్మ సంగతి మనకు తెలుసు, గత జన్మల సంగతి మనకెలా తెలుస్తుంది? అది బాబాకు మాత్రమే తెలుస్తుంది. అయితే దీనికి నేను కొంత యాడ్ చేయదలుచుకున్నాను. అదేంటి అంటే మనకు ఒక రోగం వచ్చిందంటే అది 2 కారణాలు అయి ఉంటుంది. ఒకటి గత జన్మ ఫలితం, పాపకర్మ ఫలితం. 2 స్వయంకృతాపరాధం, అంటే మనకై మనం చేసుకునేటువంటి చేటు. ఉదాహరణకి కరోనా జబ్బు ఉంది, అది వచ్చింది, విస్తరించి అందరి ప్రాణాలు తీస్తుంది. అప్పుడు మనకు సలహా ఇవ్వడం జరిగింది, మాస్క్ పెట్టుకోవాలి, శానిటైజర్ వాడాలి, దూరాన్ని మెయింటైన్ చేయాలి. ఈ జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో దానిని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయ్యి మనం కనుక ముందుకెళ్ళినట్లయితే, అప్పుడు కనుక వస్తే ఇంక మనం ఏమనుకుంటాం, దాన్ని నేను అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను అయినా కూడా వచ్చింది అంటే ఇది గత జన్మ పాపకర్మ ఫలితమేమో అనుకోవచ్చు. అలా కాదు, నేను ఏ జాగ్రత్తలు తీసుకోలేదు అందువల్ల వచ్చింది, నా నిర్లక్ష్యం వల్ల వచ్చిందంటే అర్థం ఏంటి? నీ స్వయంకృతాపరాధం. కాబట్టి ఏ జబ్బులైనా సరే ఈ 2 కారణాల వల్లే మనకు వస్తాయి. భీమాజీ పాటిల్కి సంబంధించి గత జన్మల పాపకలితంగా వచ్చింది. ఎందుకంటే భీమాజీ పాటిల్ యొక్క చరిత్రను మనం చూసినట్లయితే ఆయన బాగా ధనికుడు, డబ్బున్నవాడు, దాన ధర్మాలు చేసేవాడు. దాన ధర్మాలు చేస్తూ పుణ్యాన్ని సంపాదించుకున్నాడు. అలాంటి దాన ధర్మాలు చేసేటువంటి భీమాజీ పాటిల్కి ఎలా వచ్చింది అని అంటే గన అప్పుడు ఆయన గత జన్మల తాలూకా పాపకర్మ ఫలితమే అయి ఉంటుంది. ఇది మనకు అర్థమవుతుంది కదా. అదే మాటని బాబా వారు చెప్పడం జరిగింది. కానీ రోగి తనకు వేరే దిక్కు లేదనియో, అందుచే చివరకు వారి పాదములను ఆశ్రయించిదననియో మొరబెట్టుకుని వారి కటాక్షమునకై వేడుకునేను. కానీ భీమాజీ పాటిల్ ఏం చేశాడు? వీడికి పాపకర్మ ఫలితంగా వచ్చింది, వీడి విషయంలో నేను జోక్యం చేసుకోను అంటే వదిలిపెట్టి వెళ్ళలేదు. నన్ను ఎందుకు నిరాకరించాడని బాధపడలేదు. కానీ చివరికి శరణాగతి చేశాడు. బాబా నువ్వు తప్ప నాకు ఇంకో దిక్కు లేదు అని అన్నాడు. ఆ తర్వాత వెంటనే ఎప్పుడైతే ఆయన కటాక్షానికై వేడుకున్నాడో, శరణాగతి చేశాడో, అన్యదా శరణం నాస్తి అన్నాడో, నువ్వు తప్ప ఇంకెవరూ లేరయ్యా అన్నాడో, వెంటనే బాబా నుంచి వచ్చిన పలుకులు చూడండి. ఓరడిల్లు, నీ ఆతురతను పారలదోలం, నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడ బాధలున్న వారైనను ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నీ నిష్క్రమించి సంతోషమునకు దారితీయును. ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయార్థ హృదయుడు, వారి రోగమును తప్పక బాగు చేయను. ఈ ఫకీరు అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడును. అంటే మొట్టమొదట వేడుకున్నాడు, బాబా నిరాకరించాడు. ఆ తర్వాత శరణాగతి చేశాడు, వెంటనే అనుగ్రహాన్ని పొందాడు. అందువల్లనే బాబా దయార్థ హృదయుడు. ఎందుకు దయార్థ హృదయుడు అయినాడంటే మొట్టమొదట చెప్పిన తర్వాత వేడుకున్నా కూడా ఒప్పుకోని పక్షంలో కఠిన హృదయుడు అంటాం. కానీ బాబా అలాంటి వాడు కాదు. ప్రేమతో గన మనం ఆరాధిస్తే
ప్రేమతో వేడుకుంటే, వేదనతో వేడుకుంటే బాబా కరిగిపోతాడు అనడానికి ఇది ఒక నిదర్శనం మనకు. ఆ తర్వాత హామీ ఇచ్చాడు, అనుగ్రహాన్ని ప్రసాదించాడు. ఆ తర్వాత ఏమైంది? ప్రతి 5 నిమిషాలకు రక్తము కక్కుచుండిన ఆ రోగి బాబా సముఖమున ఒక్కసారైనను రక్తము కక్కలేదు. అంటే ఎప్పుడైతే బాబా నోటి నుండి ఓరడిల్లును అన్న పలుకు వచ్చిందో ఆ పలుకే ఔషధంగా పనిచేసింది. ఔషధంగా పనిచేసి అనుగ్రహాన్ని కురిపింపజేసి ఒక్కసారి కూడా రక్తం కక్కనీయకుండా చేశాడు. ఆ తర్వాత బాబా వారిని దయతో కాపాడదనను అభయమిచ్చిన వెంటనే రోగము నయమగుట ప్రారంభించను. అంటే అభయమిచ్చిన వెంటనే, అది సంపాదించుకోవడమే కష్టం బాబా అనుగ్రహాన్ని. బాబా అనుగ్రహాన్ని సంపాదించుకున్న తర్వాత మనం రోజుల తరబడి, నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. వెంటనే ఆయన అనుగ్రహం పనిచేయడం ప్రారంభించాడు. వానిని భీమాబాయి ఇంటిలో బస చేయమని బాబా చెప్పాను. భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు అంత సదుపాయమైనది కానీ ఆరోగ్యకరమైనది కానీ కాదు. కానీ బాబా ఆజ్ఞ జవదాటరానిది. అంటే చూడండి, మరలా ఒక పరీక్ష పెట్టడం జరిగింది. అనుగ్రహం ఇచ్చిన తర్వాత కూడా ఒక పరీక్ష. ఏంటి ఆ పరీక్ష అంటే భీమాబాయి ఇంటిలో బస చేయమన్నాడు. ఎందుకంటే భీమాబాయి ఇల్లు తడితడిగా ఉంటుంది, చిత్తడిగా ఉంటుంది. అది క్షయరోగికి మంచిది కాదు, అనుకూలమైంది కాదు. అయినా ఎందుకు చెప్పాడు? పరీక్ష పెట్టాడు. వెంటనే అది ఆజ్ఞగా భావించి భీమాజీ పాటిల్ భీమాబాయి ఇంటికి వెళ్ళడం జరిగింది. అంటే బాబా ఒక మాట చెబితే, బాబా మీద నమ్మకం ఉన్నట్లయితే అందులో తర్కం వెతుక్కోకుండా ఇది మంచిదా కాదా, నాకు సరిపోతుందా సరిపోదా, ఇవేం అవసరం లేదు. ఒక మాట వచ్చింది అంటే అది బాబా ఆజ్ఞ. దాన్ని తూచా తప్పకుండా పాటించడమే మనం చేయాల్సినటువంటి పని. అతడు షిరిడీలో ఉండునప్పుడు బాబా అతనికి 2 స్వప్నానుభవములనిచ్చి వాని రోగమును కుదిర్చను. స్వప్నంలో కొన్ని అనుభవాలు ఇచ్చాడు, 2 అనుభవాలు. ఆ అనుభవాల ద్వారా రోగాన్ని ఆయన కుదిర్చాడు. మొదటి స్వప్నంలో వాడు ఒక పాఠశాల విద్యార్థిగా పద్యములు కంఠోపాఠము చేయకుండుటచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్టు కనిపించను. పాఠాన్ని అప్పగించలేదు, అందువల్ల ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టాడు. ఇక్కడ దెబ్బలు కొట్టాడు, ఆ దెబ్బలు తిన్నాడు. ఎక్కడ? స్వప్నంలో దెబ్బలు తిన్నప్పటికీ కూడా ఆ బాధని అనుభవించిన కారణంగా ఆ వ్యాధి యొక్క తీవ్రత తగ్గింది. రెండవ స్వప్నంలో వాడి ఛాతీపై పెద్ద బండను వైచి క్రిందకు మీదకు త్రోయుటచే మిక్కిలి బాధను అనుభవించను. అంటే ఛాతీ మీద ఒక బండని అటు ఇటు రుద్దాడనమాట, మనం రుబ్బురోలు కదా రుద్దినట్టు. అప్పుడు ఏమైంది? బాధను అనుభవించాడు. అది కూడా బాధ. అంటే స్వప్నంలో పడినటువంటి ఈ బాధలతో, మరలా చదువుతా చూడండి, స్వప్నంలో పడినటువంటి ఈ బాధలతో వాని జబ్బు నయమై వాడు ఇంటికి పోయాను. అంటే వాస్తవానికి పాపకర్మ ఫలితం జబ్బు రూపంలో వచ్చింది. జబ్బు రూపంలో ఏం చేయాలి? ఆ జబ్బు తాలూకా బాధను అనుభవించాలి. ఎప్పటి వరకు అనుభవించాలి? ఎప్పటి వరకు ఆ జబ్బు తన శరీరంలో ఉంటుందో అప్పటి వరకు ఆ బాధను అనుభవించాలి. అసలు రోగం అంటే ఏంటి? బాధ పెట్టడానికి వచ్చింది, అది పనిష్మెంట్ ఇవ్వడానికి వచ్చింది. ఈ శరీరాన్ని ఆక్రమించుకుని అది బాధనిస్తుంది. ఆ బాధ ఎందుకు అనుభవించాలి? పాపకర్మ ఫలితం. ఇప్పుడు బాబా ఏం చేశాడు? ఆ పాపకర్మ ఫలితానికి సంబంధించినటువంటి బాధ ఏదైతే ఉందో ఆ బాధని సులభంగా స్వప్నంలోనే అనుభవించేటట్టు చేశాడు, కలలో అనుభవించేశాడు. అలా స్వప్నంలో అనుభవించినందువల్ల ఆయన ఖాతా పూర్తయిపోయింది, చిట్టా పూర్తయిపోయింది. బాధ అనుభవించేసాడు, కర్మనాశనం అయిపోయింది, ఇంటికి పోయాడు. ఆ తర్వాత అప్పుడప్పుడు షిరిడీకి వచ్చుచుండెను. బాబా తనకు చేసిన మేలును జ్ఞప్తి యందుంచుకుని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారములు చేయుచుండెను. బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమీ కాంక్షించుడి వారు కాదు. బాబా ఏం కోరుకున్నాడో చెప్తున్నారు ఇక్కడ. వారికి కావలసినది ఏమన్నా భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్తి యందుంచుకుని అచంచలమైన నమ్మకమును భక్తియును కలిగి ఉండటే. బాబా ఒక మేలు చేశాడు అంటే ఆయన ప్రతిఫలంగా ఏం కోరుకుంటాడంటే ఆ చేసినటువంటి మేలుని గుర్తు పెట్టుకోవాలి, బాబా మీద నమ్మకాన్ని పెంచుకోవాలి. అది మాత్రమే కోరుకుంటాడు. చాలామందికి గుర్తుండదు.
ఎందుకు గుర్తుండదు అంటే మనం బాబాని ఒక్కరినే మనస్ఫూర్తిగా ప్రేమించం కాబట్టి, మనస్ఫూర్తిగా పూజించం కాబట్టి. ఒక సమస్య వచ్చినప్పుడు ఎన్నో దేవాలయాలు తిరుగుతాం. అన్ని దేవాలయాలు తిరిగినప్పుడు సమస్య పరిష్కారం అయితే ఆ పరిష్కారం ఇచ్చినటువంటి దేవుడు ఎవరు అని ఎవరి అకౌంట్లో వేస్తాం మనం. కాబట్టి ఎవరికి ఇది వర్తిస్తుందంటే శరణాగతి, సంపూర్ణ శరణాగతి బాబాకు ఎవరైతే అవుతారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. మిగిలిన వాళ్ళకి అసలు జ్ఞాపకం రాదు. అందువల్లనే బాబా మేలు చేశాడని మరి అనుకుంటే గనక జ్ఞప్తి ఉంచుకోవాలి, ఆయన మీద విశ్వాసాన్ని పెంచుకోవాలి. అలా పెంచుకోవాలంటే బాబాకు సంపూర్ణ శరణాగతి కావాలి. మహారాష్ట్ర దేశంలో నెలకొకసారి కానీ పక్షమునకు ఒకసారి కానీ ఇండ్లలో సత్యనారాయణ వ్రతం చేయుట సాంప్రదాయం. కానీ భీమాజీ పాటిల్ ఆ సత్యనారాయణ వ్రతమునకు మారుగా క్రొత్తగా సాయి సత్య వ్రతమును తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించను. ఇది మనం చెప్పదలుచుకున్నటువంటి ముఖ్యమైన విషయం. ఎందుకంటే శ్రీ సాయి సత్య వ్రతాన్ని మొట్టమొదటిగా ప్రారంభించింది మహాభక్తుడు భీమాజీ పాటిల్. అప్పటి వరకు మహారాష్ట్రలో కాదు, మన రాష్ట్రాల్లో కానీ మనం సత్యనారాయణ వ్రతాన్ని చేస్తాం. కానీ ఆయన 1900 ప్రాంతంలోనే సత్యనారాయణ వ్రతానికి బదులుగా సాయి సత్య వ్రతం చేశాడు. కానీ ఇప్పటికీ మనం గమనించినట్లయితే కొత్తగా గృహప్రవేశం చేసేవాళ్ళు సత్యనారాయణ వ్రతం చేస్తారు. కొంతమంది బాబా భక్తులు తాము సర్వస్వ శరణాగతి అయినామని, బాబా వల్లే ఇల్లు కట్టగలిగినామని, బాబా లేకపోతే మాకు ఊపిరి లేదన్నటువంటి భక్తులు కూడా ఆ సందర్భంలో శ్రీ సాయి సత్య వ్రతం చేయడానికి ఇష్టపడాలి. ఎందుకంటే భయం, ఆందోళన, ఏమవుతుందో, ఎవరేమనుకుంటారో, శ్రీ సాయి సత్య వ్రతం చేస్తే ఏమన్నా ఆపద వస్తుందేమో, ఆటంకం వస్తుందేమో అనేటువంటి ఒక గిల్లి మనసులో ఉంటుంది. కానీ చూడండి, 1900 ప్రాంతంలోనే ఆ మహాభక్తుడు సత్యనారాయణ స్వామి వ్రతానికి బదులుగా శ్రీ సాయి సత్య వ్రతం చేశారు. మనం కూడా శ్రీ ఆనంద సాయి సత్సంగ మందిరంలో ఫిబ్రవరి 7వ తారీఖున శ్రీ సాయి సత్య వ్రతం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాము అంటే క్షయరోగం పోగొట్టినందుకు బాబా తనకు అనుగ్రహాన్ని ప్రసాదించినందుకు భీమాజీ పాటిల్ సాయి సత్య వ్రతాన్ని చేస్తే మనం ఎందుకు చేయాలనుకుంటున్నామంటే ప్రపంచాన్ని పట్టి పీడించినటువంటి కరోనా వైరస్కు మనం బలి కాకుండా ఉన్నందుకు. ఒకవేళ కరోనా వైరస్ సోకినా కూడా మనం ఆనందంగా ఆయుష్తో ఉన్నందుకు. ఈ 2 కారణాలతో రేపు మనం సాయి సత్య వ్రతాన్ని చేయబోతూ ఉన్నాం. కాబట్టి శ్రీ సాయి సత్య వ్రతాన్ని చేయడం ద్వారా బాబా మీద మనకున్నటువంటి భక్తిని, ప్రేమని ప్రకటించుకోవచ్చు. అందువల్ల ఎప్పుడు శ్రీ సాయి సత్య వ్రతం అన్నటువంటి పదం మీకు వినబడిందో అప్పుడు భీమాజీ పాటిల్ గుర్తు రావాలి. 13వ అధ్యాయంలో భీమాజీ పాటిల్కి సంబంధించినటువంటి ఈ సంక్షిప్త కథను మనం ఈరోజు నెమరు వేసుకుందాం. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.